ఒక రాజ్యం, ఒక వేదన, ఒక యజ్ఞం. దేవతలే ఎదురు చూసిన ఒక జననం. అది సాధారణ జననం కాదు, అది ధర్మం అవతరించిన క్షణం. సరయూ నది తీరంలో ప్రకృతి సౌందర్యంతో మెరిసిపోతున్న ఒక అద్భుత నగరం అయోధ్య. అక్కడ ప్రతి ఉదయం సూర్యకిరణాలు నగరాన్ని స్వర్ణమయంగా మార్చేవి. ప్రతి వీధి జీవంతో కలకల్లాడేది, ప్రతి మనసు ఆనందంతో నిండిపోయేది. అయోధ్య కేవలం ఒక నగరం కాదు, ఒక ఆదర్శ రాజ్యం. అక్కడ రాజ్యం చేస్తూ ఉన్నాడు మహారాజు దశరథుడు. ధర్మాన్ని కాపాడే రాజు, ప్రజలను తన కుటుంబంలా చూసే నాయకుడు, యుద్ధరంగంలో అజేయుడు, పపాలంలో ఆదర్శుడు. అతని పరిపాలనలో ప్రజలు భయం లేకుండా జీవించారు. అన్యాయం ఎక్కడా కనిపించలేదు. సంపదుంది, శక్తి ఉంది, గౌరవం ఉంది, ప్రతీదీ ఉంది. కానీ ఒక లోటుంది. ఆ లోటు అతని హృదయాన్ని మెల్లగా తినేస్తోంది. అంతటి మహారాజుకి తన వంశాన్ని కొనసాగించే వారసుడు లేడు. రాజ్యం ఉన్నా సంతోషం లేదు, గౌరవం ఉన్నా పూర్తి లేదు. రాత్రి నిశ్శబ్దంలో అతని మనసు ఒకే ప్రశ్న అడిగేది: నా తరువాత ఈ రాజ్యానికి ఎవరు? అది కేవలం ఒక ప్రశ్న కాదు, ఒక బాధ, ఒక భయం. అది ఒక తండ్రి కావాలనే ఆకాంక్ష.